ప్రియులారా, ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు తలపెట్టితిరి, కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేసెను. ఈనాడు జరిగినట్లుగా బహు ప్రజలు జీవించుటకై దేవుడు మేలుకే ఉద్దేశించను. యోసేపు యొక్క జీవిత చరిత్రను చూసినట్లయితే తన సొంత సోదరులు అతను అమ్మి వేసినప్పుడు మరి అప్పుడు వారితో అంటున్నాడు, మీరు నాకు కీడు తలంచి కీడు చేశారు, కానీ ఆ కీడును మేలుగా దేవుడు ఉద్దేశించాడు. అవును ప్రియులారా, ఈరోజు ఎంతో మందిని కీడు తలపెట్టాలని తలంచుతున్నారు కావచ్చు, కానీ ఆ కీడును సైతం మేలుగా మార్చేవాడు, ఆ కీడును సైతం దీవెనగా మార్చేవాడు. మరి యోసేపు సోదరులు వచ్చి అతను సాగిలపడి సహాయం కొరకు అర్థించారు. అదేవిధంగా ఈ రోజు తను నమ్మిన బిడ్డలను మరి ఎటువంటి ప్రభువును నమ్మిన బిడ్డలకు అంతయు మంచికే సమకూర్చువాడు మన దేవుడు. కేవలం అతని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అర్థించి అతని కొరకు జీవించు వారికి సమస్తము మంచికే సమకూర్చుగల యోధుడు మన